అనంతపురంలో మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే కొత్త సంవత్సరంలో మున్సిపల్ కార్యాలయాన్ని చెత్తతో నింపేస్తామని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. అప్పటికి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా ప్రతినిధుల ఇళ్లలో సైతం చెత్త వేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. తమ సమస్యలపై చర్చలకు పిలిచి పరిష్కరించేలా నేతలు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీగా మొత్తం మిమ్మల్ని కానిస్టేబుల్ ఎస్ఐ గారిని అడుగుతున్నాము. అనంతపురం పట్టణంలో ప్రైవేటు కార్మికులతో నగరపాలిక అధికారులు చెత్త తరలిస్తుండగా మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. నగరపాలిక అధికారులు ప్రైవేట్ కార్మికుల ద్వారా చెత్త తరలించే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిత్యం మున్సిపల్ కార్మికులు ప్రైవేటు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించకపోతే కొత్త సంవత్సరంలో మున్సిపల్ కార్యాలయాన్ని చెత్తతో నింపేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. రాత్రిపూట చెత్త తరలింపు మొండిగా చేసే క్రమంలో మీరు పోటీ కార్మికులు పెడుతున్నారు. ఆ పోటీ కార్మికులకి మా కార్మికులకి మధ్య గలాడు జరిగి తలకాయలు పగిలి ప్రాణం పోయే వరకు వస్తే దానికి ఎవరు బాధ్యతలు? దెబ్బ తగిలి ప్రాణమే పోతే మున్సిపల్ కమిషనర్ కట్టిస్తాదా? రేపు కొత్త సంవత్సరం మేమే చెత్త ఎత్తుకొత్తాం. టాటర్లు ఊర్లో చెత్త మున్సిపల్ కార్పొరేషన్ లో చెత్తమయం చేస్తాం. కొత్త సంవత్సరం మున్సిపల్ ఆఫీస్ చెత్త మున్సిపల్ ఆఫీస్ చేస్తాం. దీనికి మీరు సంసిద్ధమా? మీరు తట్టుకోగలరా? ప్రజలకు సమాధానం చెప్పగలరా? కార్మికులకు సమాధానం చెప్పగలరా? మమ్మల్ని చర్చలు పిలిచకపోతే ఈ రోజు లోపల మా జేఏసీ సంఘాలు చర్చలు పిలిచకపోతే రేపు అనంతపురం మున్సిపల్ ఆఫీస్ అంతా చెత్త మున్సిపల్ ఆఫీస్ చేస్తాం. మేమే ఊర్లో చెత్త తీసుకొస్తాం. మున్సిపల్ ఆఫీస్ అంతా చెత్తతో ముంచేస్తాం. అప్పటికి పరిష్కారం కాకపోతే ప్రజాప్రతినిధులు కూడా చెత్తమయం చేస్తాం. జేఏసీ హెచ్చరిక చేస్తాం. ఇది గుర్తు పెట్టుకోవాలా. కార్మికులతో చెలగాటాలు ఆడద్దండి.